పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువైపోతోంది. అందుకే మధుమేహం బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది నవంబర్ 14న ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రాణాన్ని సులువుగా తీసేసే వ్యాధుల్లో డయాబెటీస్, అదే షుగర్ వ్యాధి ఒకటి. గాయం కనిపించనీయకుండా ఇది మరణానికి దగ్గర చేస్తుంది. రక్తంలో అధిక చక్కెర వల్ల ఈ డయాబెటీస్ వ్యాధి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మధుమేహం అనేది క్రానిక్ మెటబాలిక్ వ్యాధి. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే రోగం. దీన్ని అశ్రద్ధ చేస్తే గుండె, రక్తనాళాలు, కళ్ళు, మూత్రపిండాలు, నరాలు అన్ని దెబ్బతింటాయి. చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. మధుమేహానికి ముందే ప్రీ డయాబెటీస్ దశ వస్తుంది. ఆ దశలోనే లక్షణాలను జాగ్రత్తగా గుర్తిస్తే పూర్తి డయాబెటీస్ గా మారకముందే జాగ్రత్త పడవచ్చు అని సూచిస్తున్నారు. ఐఎంఏ సీనియర్ వైద్యులు, అమలాపురంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ సిహెచ్ విష్ణుమూర్తి. మరి ఆ సూచనలు ఏంటో ఈనాటి పీటీవీ హెల్త్ ఇస్ వెల్త్ కార్యక్రమంలో చూసేద్దాం. ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరిని పీడిస్తున్న ప్రధాన సమస్య షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధిని డయాబెటీస్ అని అంటారు. నవంబర్ 14న వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా కొన్ని విషయాలు మనకి షుగర్ వ్యాధి గురించి మనకు తెలియజేసేందుకు మనతో పాటు ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఆయన ఎన్నో సేవలు చేస్తారు. షుగర్ వ్యాధికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు కూడా రచించారు. ఆయన డాక్టర్ గారు మనతో పాటు, విష్ణుమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవానికి సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచానంతటినీ భయోత్పాతానికి గురి చేస్తున్నటువంటి మహమ్మారి డయాబెటీస్ మెలిటస్, అదే షుగర్ వ్యాధి అని మీరందరూ అనుకుంటుంటారు. ఈ షుగర్ వ్యాధి గురించి చర్చించే ముందు ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. జబ్బులన్నీ స్వయంకృతము. 100% జబ్బులు తల్లి గర్భంలోనే ప్రారంభమగును. ఎవరి జబ్బుకు వారే కర్త, కర్మ, క్రియ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇవాళ జనాలు చేసే మొదటి తప్పు ఏమిటంటే ఆలస్యంగా కళ్ళు తెరుస్తున్నారు. ఈ వ్యాధిని పసిగట్టడంలో ఎంతో ఆలస్యం జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఇవాళ గుండెపోటు కానీ, షుగర్ వ్యాధి కానీ, స్థూలకాయం కానీ, పక్షవాతం కానీ, క్యాన్సర్ కానీ, వీటన్నిటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే అంటువ్యాధి కాకుండా విపరీతంగా సమాజంలో ప్రబలిపోయే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే ఈ వ్యాధులన్నిటికీ అంకురార్పణ తల్లి గర్భంలోనే జరుగుతోందని చెప్పి బార్కస్ హైపోథెసిస్ అనేది చెబుతోంది. కాబట్టి ఈ మహమ్మారి జబ్బులన్నీ కూడా మన దేశంలో లేకుండా చేయాలి అంటే స్త్రీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే, తల్లి ఆరోగ్యవంతురాలైతే ఈ దేశంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ని పారద్రోలవచ్చు, అసలు కనపడకుండా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లి ఆరోగ్యంపై ప్రధాన శ్రద్ధ కేంద్రీకరిస్తే ఈ సమస్యలన్నిటినీ ఒక దెబ్బకి పరిష్కరించవచ్చు. ఇకపోతే ఇవాళ 2017 లెక్కల ప్రకారం 10 కోట్ల మంది షుగర్ పూర్తిగా వచ్చిన వారు, ఇంకో 13 కోట్ల మంది వివిధ తొలి దశల్లో ఉన్నవారు ఉన్నారు. అది 2023 నాటికి మొత్తం ప్రీ డయాబెటీస్ కలిపి 46 కోట్లకి చేరనుంది. అంచనాలు ఎలా ఉన్నాయంటే 2040 నాటికి భారతదేశంలో 100 కోట్ల మంది షుగర్ పేషెంట్లు ఉండేట్టున్నారు. వీటిని నిరోధించాలంటే మొట్టమొదటిగా తొందరగా వ్యాధి నిర్ణయం చేయటం ఎలాగో తెలుసుకోవాలి. నిజమేంటంటే బిడ్డ పుట్టిన వెంటనే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో వైద్యులు చెప్పగలరు. 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లవాడు, 3.5 కేజీల కంటే ఎక్కువ బరువుతో పుట్టిన పిల్లవాడు, నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలందరికీ కూడా ఇందాక నేను చెప్పిన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి గురయ్యే అవకాశం భారీగా ఉంటుందని చెప్పి తెలుసుకోవాలి. కాబట్టి ఇవాళ థీమ్ కూడా డయాబెటీస్ త్రూ ఆల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అన్నారు. అంటే వివిధ దశల్లో డయాబెటీస్ యొక్క విశ్వరూపం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి స్త్రీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన సమాజం పడకుండా చేయడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక పాయింట్ చెప్తానండి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ఆడపిల్ల గర్భధారణ చేయటానికి ముందు డాక్టర్ యొక్క అనుమతిని పొంది గర్భధారణ చేస్తే అసలు ఈ సమస్యలు రావండి. భారతదేశంలో కానీ ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ అంశాన్ని అందరూ విస్మరించారు కాబట్టి ఈ సమస్య అన్నాళ్ళకి పరిష్కారం కావట్లేదండి. అంతేకాకుండా ఇవాళ తొలి దశలో కనుక్కుందాం అనే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. నిజం ఏంటంటే కుటుంబ చరిత్ర షుగర్ వ్యాధి ఉన్నట్టుగా కనుక కుటుంబంలో షుగర్ వ్యాధి ఉన్నా, అధిక బరువు ఉన్నా, వ్యాయామం చేయని వారైనా, బద్ధకస్తులైనా, లేదా తల్లికి గర్భిణీ సమయంలో షుగర్ వ్యాధి ఉన్నా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా షుగర్ వ్యాధిని పసిగట్టాలి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజం చెప్పాలంటే షుగర్ వ్యాధి రావడానికి 10 సంవత్సరాల ముందు మనం షుగర్ వ్యాధిని పసిగట్టచ్చు. అయితే సామాన్యుడికి ఇది తెలియక కొంచెం ఖర్చుతో కూడుకున్న పనిని ఎవరు ప్రయత్నం చేయటం లేదు. ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, హోమా ఐఆర్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఇటువంటి బ్రహ్మాండమైన చక్కటి సింపుల్ పరీక్షలతో ఎంతో ముందుగా పసిగట్టే అవకాశం ఉంది. అలా చేయలేకపోయినా కనీసం అందరూ గుర్తుపెట్టుకోండి, 19 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి స్త్రీ పురుషులందరూ కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ అంటారు, లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ తప్పక చేయించుకోవాలి. భారతదేశంలో వంటి దేశాల్లో 25వ సంవత్సరం 30 సంవత్సరాల మధ్యలోకి రాగానే ప్రతి వ్యక్తి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేయించుకుంటే షుగర్ వ్యాధి యొక్క గుట్టు రట్టు అవుతుందండి. దురదృష్టం ఏంటంటే ఇలా గ్లూకోజ్ తాగి చేసే ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయించుకోమంటే ఎవరు ఇష్టపడలేదు. పరగడపు షుగర్, భోంచేసిన షుగర్ చేసి నాకు లేదు అని అనుకుంటున్నారు. ఇవాళ డయాబెటీస్ ఉన్నదని తెలియని వారి సంఖ్య ఎంతో తెలుసండి? 43% ఉన్నారండి. ప్రతి 100 మందిలో 43 మందికి షుగర్ వ్యాధి ఉన్నా కూడా వాళ్ళకి ఉన్నది అని తెలియదండి. అది తెలిసే నాటికే అన్ని అనర్థాలు జరిగిపోతున్నాయి. ఉదాహరణకి ప్రీ డయాబెటీస్ అంటారు చూడండి. అంటే ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ కు ముందు దశ అని జనం అనుకుంటున్నారు. నిజం మాట్లాడాలంటే ఇవాళ ప్రీ డయాబెటీస్ అనే పదం లేదండి, ఎర్లీ డయాబెటీస్ అనాలి. అంటే తొలి దశ కాదు, షుగర్ వ్యాధికి ముందు దశ కాదు ప్రీ డయాబెటీస్ అంటే. ప్రీ డయాబెటీస్ అంటే తొలి దశ అని అనుకోవాలి. ప్రీ డయాబెటీస్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తున్నాను. అందరూ అశ్రద్ధ చేస్తున్నది ప్రీ డయాబెటీసే. నాకు నిన్నే వచ్చింది షుగర్ అనుకుంటారు. ఇవాళ మీకు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లో షుగర్ ఉందని చెప్తే అందరూ గుర్తుంచుకోండి, వ్యాధి మీ శరీరంలో 10 సంవత్సరాల క్రితం ప్రవేశించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 సంవత్సరాల్లో జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది. ఇంకో విషయం, ప్రీ డయాబెటీస్ అంటే ఈ మధ్య నాకు వచ్చింది అనుకొని నాకేమీ రిస్క్ లేదు అని జనం అనుకుంటున్నారు. ఇది చాలా తప్పండి. ప్రీ డయాబెటీస్ లోనే ప్రమాదాలు ఎక్కువండి. ఉదాహరణకి ప్రీ డయాబెటీస్ అంటే తొలి దశలో ఉన్న వారికి పక్షవాతం వచ్చే అవకాశం సామాన్యుడి కంటే 6% ఎక్కువ. అలాగే ప్రీ డయాబెటీస్ దశలో ఉన్న వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం సాధారణ మానవులతో పోలిస్తే 10% అధికంగా వస్తుంది. అంతేకాదు ఆల్ కాజ్ మార్టాలిటీ అంటారు, అనేక వివిధ సమస్యలతో మరణించే అవకాశం 13% అధికంగా ఉంటుంది ప్రీ డయాబెటీస్ లోనే. కాబట్టి ముందుగా వ్యాధిని పసిగట్టడం అనే దాని మీద ప్రజలు ఎంతో శ్రద్ధ పెట్టాలి. ఇకపోతే సరే, డయాబెటీస్ వ్యాధి వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్న దురభిప్రాయం ఏంటంటే షుగర్ వ్యాధి కాబట్టి షుగర్ ఒకటి అదుపులో ఉంటే చాలు అని అనుకుంటున్నారు. అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. షుగర్ వ్యాధిగ్రస్తులు సాధించవలసిన విషయాలు ఏమిటంటే మొట్టమొదట బరువు అదుపులో ఉండాలి, బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉండాలి, రక్త కొవ్వులు అదుపులో ఉండాలి, 4వ స్థానంలో షుగర్ అదుపులో ఉండాలి, 5వ స్థానంలో షుగర్ వ్యాధి వల్ల వచ్చే వివిధ సమస్యలని, కాంప్లికేషన్స్ ని అరికట్టాలి, అదుపు చేయాలి. ఈ విధమైన ప్రోగ్రాంతో మనం నడుచుకుంటే షుగర్ వ్యాధి మీద మనం జయించవచ్చు. తరచూ వైద్యుడి దగ్గరికి వచ్చి వైద్య సలహా పొందుతూ మీ వైద్య రిపోర్ట్స్ ని తరచు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి అందరూ వైద్య రిపోర్ట్స్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ పాత రిపోర్ట్లు చూపించడం కూడా అలవాటు చేసుకోవాలి. తరచు వైద్యుడి దగ్గరికి రావడం అనేది ముఖ్యం అన్నమాట.
కాబట్టి ముందు బరువు, తర్వాత బ్లడ్ ప్రెషరు, తర్వాత రక్త కొవ్వులు, తర్వాత షుగరు, ఆ తర్వాత కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ఏమీ రాకుండా ఉండాలి. అంతేగాని షుగర్ ఒకటి కంట్రోల్లో ఉంటే చాలు అనేది చాలా తప్పు అభిప్రాయం. ఇకపోతే షుగర్ వ్యాధి వచ్చినప్పుడు వైద్య విధానంలో ప్రధాన అంశాలు ఏమిటి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారు, అంటే జీవన పద్ధతుల్లో మార్పులు. దీనికంటే ముఖ్యం డాక్టర్ల పాత్ర ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఏమిటంటే అవగాహన కల్పించుట, అవగాహన ఇవ్వటం డాక్టర్ బాధ్యత, ఆచరణలో పెట్టడం రోగి బాధ్యత. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఫెయిల్ అయినా సమస్యలు తప్పదు. లైఫ్ స్టైల్ అంటే వ్యాయామం, ఆహారం, కంటి నిండా నిద్ర, మనశ్శాంతి, వీటన్నిటికీ సమాన ప్రతిపత్తి ఉన్నది అని గ్రహించండి. అంతేగాని వ్యాయామం చేస్తే షుగర్ తగ్గిపోతుంది, ఓన్లీ ఆహార నియమాలతో షుగర్ తగ్గించేసుకుంటాను, ఇవన్నీ భ్రాంతులే గాని సాధ్యం కాదండి. కాబట్టి అందరికీ ఎక్కువగా అనుమానం వచ్చేది ఆహార విషయం గురించి. ఇది కూడా క్లుప్తంగా చెప్తాను. ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ పిండి పదార్థములు ఎక్కువగా ఉండే, అంటే మన బియ్యం కానీ, గోధుమలు కానీ, నూడిల్స్ కానీ, మిల్లెట్స్ కానీ, బేకరీ ప్రోడక్ట్స్ కానీ ఇటువంటివి తినటం వల్ల వాటిల్లో ఉండే కార్బోహైడ్రేట్స్, వాటిని మన తెలుగులో పిండి పదార్థాలు అంటారు. అతిగా పిండి పదార్థాలని మన ఆహార పదార్థాల్లో మన నిత్యం తింటున్నాం కాబట్టి మనకి షుగర్ వ్యాధి మన వెంటాడుతోంది. అందుకనే నేను ఎప్పుడు అంటుంటాను, మీ బియ్యం డ్రమ్ములో ఏనుగు దూరింది అని చెప్తుంటాను. రైస్ తక్కువ, కూరలు ఎక్కువ, కూరలో అన్నము నంచుకొనుట, ఇది నిజమైన జీవన విధానం. అంతేకాకుండా ఆహార నియమాల్లో కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. పిండి పదార్థాలను తగ్గించమన్నాం, ప్రోటీన్స్ మాంసకృతుల్ని పెంచమన్నాం, ఆరోగ్యకరమైన కొవ్వును తగినంత స్థాయిలో తీసుకోవాలి అనేది ప్రధాన అంశాలు అన్నమాట. కాబట్టి ఇవన్నీ చక్కగా చేస్తే ఖచ్చితంగా ఆహార నియమాలు చాలా వరకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా రాత్రిపూట భోజనం సూర్యాస్తమయం తర్వాత తీసుకోకూడదండి. 6:30 ప్రాంతాల్లో నోరు కట్టేయాలి. అలాగే మధ్యాహ్నమైనా రాత్రైనా భోజనం చేసేటప్పుడు ఆహారం తీసుకునే ఒక క్రమ విధానం కూడా ఉందండి. ఆహారం మధ్యాహ్నం భోజనంలో కానీ రాత్రి భోజనంలో కానీ మీరు పాటించవలసిన ముఖ్య సూత్రం ఏంటంటే, మొట్టమొదటిగా కాయగూరలు, ఆకుకూర పప్పుని, కాయగూరలని అవి ముందు తీసుకొని, ఆ తర్వాత మాంసకృతులు, కోడిగుడ్డు కానీ, సముద్రపు చేపతో చేసిన పులుసు కానీ తీసుకొని చివరికి అన్నం మీద చెయ్యేయండి. ఈ వరుస క్రమంలో కనుక తింటే భోజనం చేసిన తర్వాత పెరిగే షుగర్ అద్భుతంగా 20% తగ్గుతుంది. అంతేకాకుండా భోజనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక 10-15 నిమిషాలు నడవాలండి. 400 అడుగులు వేస్తే ఒక మెట్ఫార్మిన్ బిళ్ళతో సమానం అవుతుంది అనమాట. ఇవి మేము చెప్తున్నాం కానీ దురదృష్టవశాత్తు ఎవరూ పాటించటం లేదు. ఇకపోతే రాత్రిపూట ఎంత ఆలస్యంగా భోజనం చేస్తే పరగడుపు షుగర్ అంతా ప్రమాద స్థాయికి ఎదిగిపోతుంది. ఆల్కహాల్ తీసుకోవటం, స్మోకింగ్ చేయటం, ఇవన్నీ విడనాడాలి, ఎంతో ప్రమాదం. అందుకనే షుగర్ వ్యాధి వైద్యంలో డాక్టర్ పాత్ర ప్రధానం ఏంటంటే అవగాహన కల్పించటం. ఇటువంటి జాగ్రత్తలు తినగా ఆహారంలో పాటిస్తే చాలా వరకు మన సమస్యల నుంచి విముక్తి కాగలము. ఇక వ్యాయామం, మా అభిప్రాయం ఏంటంటే భారతదేశంలో రోగులు చెప్పుకునే వ్యాయామం ఓ గొప్ప నాటకము, ఓ గొప్ప బోటకము అని నేను అనుకుంటాను. నిజం చెప్పాలంటే ఏడీఏ వారు వారానికి 150 నిమిషాలు చాలన్నా కానీ అది కూడా మన వాళ్ళు చేయట్లేదు. నిజం చెప్పాలంటే ప్రతినిత్యం వ్యాయామం అత్యవసరం. అది నడక అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, సైకిల్ తొక్కడం అవ్వచ్చు, తాడాట ఆడటం అవ్వచ్చు, గుంజీలు తీయటం అవ్వచ్చు, ఇలా ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. అయితే ఇందులో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే బాగా గుండెకి అన్నిటికీ పనికొస్తాయి. ఇంకో ముఖ్యాంశం ఏంటంటే షుగర్ రోగులు కాకుండా సామాన్య మానవులు కూడా కండరాలను కోల్పోతారు వయసు ముదిరిన కొద్దీ అన్నమాట. అందుకని షుగర్ వ్యాధిని అదుపు చేయడంలోనూ, కండరాలను కాపాడటంలోనూ, ఎముకల సాంద్రతని రక్షించడంలోనూ రెసిస్టెంట్ ఎక్సర్సైజెస్ అంటే
డంబెల్స్ తో చేసే ఎక్సర్సైజులు, రెసిస్టెంట్ బ్యాండ్స్ తో చేసే ఎక్సర్సైజులు, లేదా జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తటం, ఇటువంటి వ్యాయామాలు కనీసం వారానికి 2 సార్లు ప్రతి వాళ్ళు తప్పకుండా చెయ్యాలండి. అమావాస్యకి పౌర్ణమికి చేసేసి నేను చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పుకుంటుంటారు. మాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇక సంవత్సరం పొడుగుతా డాక్టర్ చెప్పిన టెస్టులన్నీ చేయించుకుంటుండాలండి. ముఖ్యంగా పరగడుపు షుగర్, భోంచేసే షుగర్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. మొదటి మిస్టేక్ ఏంటంటే రక్త పరీక్షకి వెళ్ళే రోజున బిళ్ళలు మానేసి డాక్టర్ దగ్గరికి, ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నారు. అది చాలా తప్పు. రక్త పరీక్ష చేయించుకునే రోజున కూడా బిళ్ళలు మానకూడదు. పరగడుపు షుగర్ అంటే ఉదయం 7 లోపల వ్యాయామం చెయ్యకముందు, ఏమీ తినకముందు జరిగిపోవాలి ఆ టెస్ట్. భోజన ప్రారంభము నుండి 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేస్తేనే అది పోస్ట్ ప్రాండియల్ షుగర్ అని చెప్పాలి. ఈ విషయాలన్నింటిలో చాలా తప్పులు జరుగుతుంది. దీంతో కాకుండా ప్రతి 3 నెలలకి ఒకసారి సగటు గ్లూకోజ్, అంటే 3 నెలలు బట్టి మీ సగటు గ్లూకోజ్, దీన్ని గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ లేదా HbA1c అంటారండి. ఈ టెస్ట్ తప్పక చేయించుకోవాలి. ఈ రోజుల్లో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే టైమ్ ఇన్ రేంజ్ అనే సిస్టమ్ వచ్చేసింది. అంటే 24 గంటల్లో 17 గంటల పాటు మన రక్త షుగరు 70-140 మిల్లీగ్రాముల మధ్యలో ఉండాలన్నమాట. ఇలా చెప్తుంటే చాలా కష్టమండి అని చెప్పేసి ఎవరూ లెక్క చేయట్లేదు. అందువల్లే మనం ప్రమాదానికి గురవుతున్నాం. కాబట్టి సంవత్సరం పొడుగుతా అనేక టెస్టులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి సంవత్సరానికి ఒకసారైనా రక్త కొవ్వుల పరీక్ష చేయించుకోవాలి, సంవత్సరానికి ఒకసారి కన్ను పరీక్ష, సంవత్సరానికి ఒకసారి పన్ను పరీక్ష, కనీసం సంవత్సరానికి ఒకసారి గుండె పరీక్ష చేయించుకోవాలి. ఈ గుండె పరీక్ష విషయంలో ముఖ్యాంశం ఏంటంటే మీకు సమస్య ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈసీజీ పరీక్ష, ఎకోకార్డియోగ్రాము, టిఎంటి పరీక్ష అనేవి తప్పక చేయించుకోవాలి. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటి షుగర్ వ్యాధిగ్రస్తులైన పేషెంట్లు అందరూ ఈ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి ప్రతి సంవత్సరం. వీలైతే 5 సంవత్సరాలకు ఒకసారి కరోనరీ కాల్షియం రిస్క్ స్కోరు, సిటీ యాంజియోగ్రామ్ అనే టెస్టులు కూడా పెద్ద పెద్ద నగరాల్లో చేసే టెస్ట్ కూడా చేయించుకుంటే ఎంతో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలా ప్రతి సంవత్సరం దేహంలో ఏ భాగం ఎంత పాడైంది, ఎంత బాగుంది అని తెలుసుకునే టెస్టులు చేయించాలి. అలాగే బ్లడ్ ప్రెషర్ అందరూ అనుకున్నట్టు 140/90 ఉంటేనే మందులు వాడాలనేది తప్పు. ఇవాళ రోజున షుగర్ వ్యాధిగ్రస్తులందరికీ కూడా బీపీ 130/80 కంటే తక్కువలో ఉంటేనే శ్రేయస్కరం. నిజం ఏంటంటే షుగర్ పేషెంట్స్ కనుక బీపీ 130/80 టచ్ అయితే వాళ్ళు బీపీ బిళ్ళలు తప్పక వాడవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఆధునిక అభిప్రాయం, వైద్య శాస్త్రం చెప్తున్నది. ఇలాంటి ముఖ్య సూత్రాలన్నీ కూడా డాక్టర్ ముఖంగా తెలుసుకొని ఆచరణలో పెడితే అద్భుతంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విషయాలందరూ కూడా శ్రద్ధగా అవగాహన చేసుకొని పాటించి సమస్యలు లేని సుఖమయ జీవనాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.